90s కిడ్స్ ఎవరైతే ఈ ఫోన్ చూసారో, ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని నోకియా అండ్ సోనీ ఎరిక్సన్ ఫోన్స్ ఎవరైనా యూస్ చేసి ఉన్నా లేకపోతే చూసినా నాకు కమెంట్ సెక్షన్ లో కొంచెం చెప్పండి, నేను ఈ ఫోన్ చూసా అని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ ఏ టాపిక్ తో మీ ముందుకు రావాలో నాకు కొంచెం సజెషన్స్ రూపంలో కమెంట్ లో మెన్షన్ చేయండి. మంచి టాపిక్ అయితే ఒక కొత్త వీడియో చేసి పెడతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు అంటే మనం 200 మెగాపిక్సెల్ ఫోన్స్ యూస్ చేస్తున్నాం, కానీ మనం 0.11 మెగాపిక్సెల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఇండియాలో అసలు కెమెరా రెవల్యూషన్ ఎలా జరిగింది ఏంటి, మధ్యలో ఎన్ని టైప్స్ ఆఫ్ కెమెరా మాడ్యూల్స్ వచ్చినాయి, ఫ్లిప్ వచ్చినాయి, పాపప్ వచ్చినాయి, అండర్ డిస్ప్లే వచ్చినాయి, వీటన్నింటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కింద కమెంట్స్ పక్కన హైప్ పాయింట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. మీ హైప్ పాయింట్స్ నాకు చాలా యూజ్ అవుతాయి అండ్ మస్ట్ అండ్ షుడ్. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే షేర్ చేయండి, పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను ఇందాక చెప్పా కదా, 0.11 మెగాపిక్సెల్ తో మొట్టమొదటిసారి 1999 లో క్యోసర్ VP210 అనే మోడల్ తో ఫస్ట్ కెమెరా ఫోన్ ని లాంచ్ చేయడం జరిగింది. దట్ టు ఫ్రంట్ కెమెరా, రేర్ సైడ్ కెమెరా కాదు. రేర్ కెమెరా తీసుకురా ఫస్ట్ ఇన్నోవేట్ చేసింది ఫ్రంట్ కెమెరా. చాలా మంది మనం రేర్ కెమెరా ఫస్ట్ వచ్చింది, ఫ్రంట్ కెమెరా తర్వాత వచ్చి ఉండిద్ది అనుకుంటాం, బట్ లాంచ్ చేసిందే ఫ్రంట్ కెమెరా. సో ఈ క్యోసెరా VP210 అనే మోడల్ తో జపాన్ లో మొట్టమొదటిసారిగా ఫ్రంట్ కెమెరాని తీసుకొచ్చారు. కెమెరా రెజల్యూషన్ చెప్పాక 0.11 మెగాపిక్సెల్ అంటే 110,000 పిక్సెల్స్ మాత్రమే ఉంటాయి అండ్ 20 ఫోటోస్ వరకు మాత్రమే లిమిటేషన్ ఉండేది. 21 ఫోటో పడదు. ముందు క్యాప్చర్ చేసిన ఫోటోస్ డిలీట్ చేయమని చెప్పి అడిగింది అండ్ తీసుకున్న ఫోటోస్ ని ఈమెయిల్ చేసుకోవచ్చు. 99 లో అప్పటికి ఇండియాలో ఈమెయిల్ సిస్టమ్ రాలేదు ఫోన్స్ లో, అసలు కెమెరా ఫోన్ రాలా. టు బి ఆనెస్ట్ ఈ ఫోన్ ఎక్కువగా సేల్ అవ్వలేదు. తర్వాత 2000 లో షార్ప్ అనే బ్రాండ్ నుంచి షార్ప్ JSH04 అనే మోడల్ తో బోత్ రేర్ కెమెరా ఫ్రంట్ కెమెరాతో గ్లోబల్ గా తీసుకొని వచ్చారు. కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. ఈ క్యోసర్ VP210 కేవలం జపాన్ వరకు మాత్రమే పరిమితం చేశారు, గ్లోబల్ గా తీసుకురాలా. బట్ షార్ప్ ఫోన్ మాత్రం గ్లోబల్ గా తీసుకొచ్చారు, మంచి హిట్ అయింది. బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ ఉండేవి. ఇక ఎక్కడికి గ్లోబల్ మార్కెట్ పక్కకు పెట్టేద్దాం. ఇండియాకి ఫస్ట్ కెమెరా ఫోన్ ఎప్పుడు వచ్చింది అండ్ ఏ బ్రాండ్ తీసుకొచ్చింది అంటే ది గ్రేట్ నోకియా బ్రాండ్ తీసుకొచ్చింది. ఫస్ట్ కెమెరా ఫోన్ ఇండియాలో 2002 లో ఇంట్రడ్యూస్ చేశారు నోకియా వాళ్ళు. అదే ఇయర్ లో నేను కూడా పెట్టాను, కొంతమంది అదే ఇయర్ లో పుట్టిండొచ్చు. అండ్ ఇంకొకటి నేను మిత్ కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. నోకియా అనే అనగానే ఇది ఇండియా బ్రాండ్ ఏమో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ చాలా ఫోన్స్ ఈ 2000 నుంచి 2010 వరకు చాలా ఫోన్స్ నోకియా వాళ్ళే మేడ్ ఇన్ ఇండియా ఉండేవి. అంత మాత్రాన అది ఇండియన్ బ్రాండ్ కాదు. నోకియా అనేది ఫిన్లాండ్ కి సంబంధించిన బ్రాండ్. హెడ్ క్వార్టర్స్ కూడా ఫిన్లాండ్ లోనే ఉంటుంది. 2014 వరకు కూడా వరల్డ్ వైడ్ గా ఒక ఊపు ఊపింది నోకియా సింబయాన్ OS తో. ముఖ్యంగా సింబయాన్ OS అనగానే స్నేక్ గేమ్ గుర్తొచ్చింది, నా ఫేవరెట్. ఒక ఊపింది. 2014 నుంచి ఆండ్రాయిడ్ iOS ఈ రెండు బాగా ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అంతకు ముందే వచ్చినాయి బట్ ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అక్కడ నుంచి నోకియా ఒక పత్రం స్టార్ట్ అయింది. అదే టైంలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఇంకా ఆటర్ ఫ్లాప్ అయిపోయింది. 2016 మొత్తం షెడ్ చదువుకొని వెళ్ళిపోయింది. ఈ రీసెంట్ టైమ్స్ లో HMD వాళ్ళు టేక్ ఓవర్ చేసి నోకియా అనే బ్రాండ్ నుంచి HMD మొబైల్స్ తయారు చేస్తుంది. డీవియేట్ అయిపోతాం, చరిత్ర పక్కకు పెట్టేద్దాం. హవెవర్ 2002 లో నోకియా 7650 అనే మోడల్ తో బ్యాక్ సైడ్ కెమెరా 0.3 మెగాపిక్సెల్ తో ఫస్ట్ టైం ఇండియాలో కెమెరాతో ఫోన్ తీసుకొని వచ్చింది. దీని ప్రైస్ చెప్తే షాక్ అవుతారు. ఆ టైంలో 40,000 నుంచి 60,000 రూపాయల మధ్యలో అమ్మేవాళ్ళు. యాక్చువల్ ప్రైస్ 35 నుంచి 40 మధ్యలోనే ఉండేది. బట్ ఆ ఫోన్ బ్లాక్ లో దొరికేదంట. 60,000 రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు 40 నుంచి 60 అంటే మనకి అబౌవ్ మిడిల్ క్లాస్ అని చెప్పి అనుకుంటాం. బట్ ఆ టైంలో 2002 లో లక్షాధికారులకు మాత్రమే పాసిబుల్ అయ్యే విషయం. అండ్ ఆ టైంలోనే ఇది మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో వచ్చింది. స్లైడ్ చేసుకోవచ్చు ఫోన్ ని అప్ అండ్ డౌన్. అలానే తీసిన ఫోటోస్ ని ఇన్ఫ్రారెడ్ సెన్సార్ తో ఫోటోస్ షేర్ చేసుకోవచ్చు ఆ టైంలో టెక్నాలజీతో. అండ్ అదే ఫోటోస్ ని MMS చేయడానికి కూడా పాసిబుల్ అయ్యేది. ఇంటర్నెట్ కాదు, MMS. మళ్ళీ ఈ కెమెరాని యూస్ చేసుకుని కేవలం ఫోటోస్ మాత్రమే, వీడియోస్ తీసుకోవడానికి కుదేది కాదు. ఫోటోస్ కాకుండా వీడియోస్ కూడా తీసుకునేలాగా 2003 లో నోకియా నుంచి నోకియా 7600 అనే మోడల్ వచ్చింది. ఈ ఫోన్ ప్రైస్ సుమారు 25,000 రూపాయల్లో అమ్మేవాళ్ళు. VGA ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు సేమ్ 0.3 మెగాపిక్సెల్ కెమెరాతో. అండ్ వీడియోస్ అనగానే మళ్ళీ మనం పావు గంట, అరగంట, గంట ఇంత డ్యూరేషన్ ఉండింది అనుకోమాకండి. జస్ట్ క్లిప్స్ SQCIF అనే ఫార్మాట్ లో 15 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో షార్ట్ క్లిప్స్ రికార్డ్ చేసుకోవడానికి పాసిబుల్ అయ్యేది. అలాంటి ఫోన్ 2003 లో నోకియా 7600 మోడల్ తో వచ్చింది. తర్వాత 2004 లో సోనీ ఎరిక్సన్ నుంచి మొట్టమొదటిసారి ఫ్రంట్ కెమెరా తీసుకొచ్చారు. నోకియా కాదు, ఫ్రంట్ కెమెరా ఫస్ట్ తెచ్చింది ఇండియాకి సోనీ ఎరిక్సన్. 2004 లో Z1010 అనే మోడల్ తో ఫ్రంట్ కెమెరా తెచ్చారు. బట్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి ఉండేది కాదు ఫ్రంట్ కెమెరాతో. కేవలం వీడియో కాల్స్ వరకు మాత్రమే పనిచేసేది. ఇది గొప్పగా వర్కౌట్ అవ్వట్లేదు. ఆ టైంలో వీడియో కాల్ పెద్దగా ఇది అవ్వట్లేదు అని అది పెద్దగా వెళ్ళలేదు. దాన్ని బీట్ చేయాలి ఎలా అయినా కానీ అని నోకియా N70 అనే మోడల్ తో 2005 లో ఇండియాకి ఫ్రంట్ కెమెరా ప్రాపర్ గా ఫోటోస్ తీసుకొచ్చింది. అప్పట్లో నోకియాకి సోనీ ఎరిక్సన్ కి మంచి టఫ్ కాంపిటీషన్ ఉండేది. మంచి సక్సెస్ అయింది కూడా నోకియా N70. రేర్ సైడ్ వీళ్ళు 2 మెగాపిక్సెల్ కెమెరా తెచ్చారు. ఫ్రంట్ ఏమో 0.3 మెగాపిక్సెల్ తో ఉండేది. అండ్ దీంట్లో సింబయాన్ OS సెకండ్ జనరేషన్ కూడా అప్డేట్ తీసుకొచ్చారు. ప్రైస్ సుమారు ఇది 25 నుంచి 30,000 రూపాయల మధ్యలో అమ్మేవారు. ఆ తర్వాత ఈ 2005 నుంచి కూడా 2018 వరకు కెమెరాస్ పరంగా కాదు కానీ వీడియో ప్లేయర్లు అంటే ఫోన్ లో వీడియోస్, ఫోన్ లో రేడియోలు, ఫోన్ లో CDMA సిమ్ నుంచి GSM సిమ్ కి స్పీకర్స్ పరంగా చాలా అప్గ్రేడ్ జరిగినాయి. బట్ కెమెరాస్ పరంగా మాత్రం నెక్స్ట్ ఎవల్యూషన్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ ఉందని మీరు ఫీల్ అయిన వాళ్ళు మాత్రం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది.
అయిపోయింది. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. నేను మాత్రం కాంటెంట్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవును, అది నాది గ్యారంటీ. మీరు మాత్రం కొంచెం కింద సబ్స్క్రైబ్ బటన్ పని చూసుకోండి. అలానే వీడియోకి హైప్ చేయకపోతే వీడియోని హైప్ చేయండి. 2017 లో సైలెంట్ గా ఒక ఫోన్ వచ్చి వెళ్ళిపోయింది, మైక్రోమాక్స్ డ్యూయల్ 5 అని చెప్పి. ఈ ఫోన్ లో ఫస్ట్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండేది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ 2 కెమెరాస్ తీసుకొచ్చారు. ఒకటి మోనోక్రోమ్ కెమెరా, ఒకటి RGB కెమెరా. ఇది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. తర్వాత 2018 లో సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A7 ఫస్ట్ ట్రిపుల్ కెమెరా సెటప్ ని ఇండియాకి లాంచ్ చేసింది. 24 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. ఈ కెమెరా మాడ్యూల్ తో ఫస్ట్ ట్రిపుల్ కెమెరా ఇండియాలో లాంచ్ అయింది. ప్రైసింగ్ 4GB 64GB అప్పుడు 25,000 రూపాయలకి అమ్మేవాళ్ళు. అదే ఇయర్ లో అసలు గ్యాప్ లేకుండా సామ్సంగ్ నుంచి మళ్ళీ సామ్సంగ్ A9 లాంచ్ అయింది. ఇది వరల్డ్ లోనే ఫస్ట్ క్వాడ్ కెమెరా ఫోన్. ఒక ఫోన్ లో 4 కెమెరాలు ఉంటాం, అప్పుడే ఫస్ట్ టైం. ఈ ఫోన్ 40,000 రూపాయల వరకు అమ్మారు 6GB 128GB తో. సేమ్ కెమెరా మాడ్యూల్, జస్ట్ ఒక టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు. అండ్ అప్పుడే మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ లో 30,000 to 40,000 మధ్యలో సామ్సంగ్ నుంచే మొట్టమొదటిసారి టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ అయ్యాయి. 24 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. ఈ మాడ్యూల్ తో ఫస్ట్ క్వాడ్ కెమెరా ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత 2019 లో నోకియా ప్యూర్ 5 వ్యూ అని చెప్పని ఒక ఫోన్ తీసుకొచ్చారు. ఈ ఫోన్ సుమారు 60,000 రూపాయలు పెట్టారు. నోకియా ఆ టైం కి సర్దేసుకుంది ఆల్రెడీ. అంటే మైక్రోసాఫ్ట్ నుంచి బయటకు వచ్చేసి ఆండ్రాయిడ్ లో కలిసి 2019 లో ఏదో ఒక కొత్త ప్రయోగం చేద్దామని ముగ్గులేసినట్లు కెమెరా మాడ్యూల్ తీసుకొచ్చింది. 5 12 మెగాపిక్సెల్స్ కెమెరాస్ పెట్టారు వెనకాల. బట్ 60,000 రూపాయలు అనేటప్పటికి ఎవరు సాహసం చేయాలి, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది. ఆ తర్వాత ఏ బ్రాండ్ కూడా 5 కెమెరాలు తీసుకురావాలని చెప్పి నేను సాహసం చేయలేదు. కాసేపు ఈ మెగాపిక్సెల్స్, డ్యూయల్ కెమెరా, ట్రిపుల్ కెమెరా, క్వాడ్ కెమెరా, పెంటా కెమెరా ఈ పక్కకు పెట్టేసి కెమెరా ఇన్నోవేషన్స్ చూసుకుంటే ఫస్ట్ పాపప్ కెమెరా 2018 లో ఒక ప్రబంధనం అని చెప్పాలి. వివో నుంచి వివో నెక్స్. ఈ ఫోన్ 40,000-45,000 రూపాయల్లో లాంచ్ చేశారు. కానీ మంచి ఇన్నోవేషన్ ఉన్న ఫోన్. కానీ లాంగ్ టర్మ్ లో ఇది సర్వే అవ్వడం కష్టం. మోటరైజ్డ్ టెక్నాలజీతో వస్తుంది. ఒక సర్టైన్ టైం పీరియడ్ తర్వాత వేర్ అండ్ టైర్ లో మోటార్ ని చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. లైఫ్ టైం ఈ ఫోన్ యూస్ చేసుకోలేం, అది రికమెండబుల్ కాదు అని చెప్పని ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న బ్రాండ్స్ కూడా, ఎగ్జాంపుల్ OnePlus కానివ్వండి, రెడ్మీ కానివ్వండి, అడాప్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి పంపించేసి ఈవెన్ రియల్మీ కూడా అడాప్ట్ చేసుకుంది. బట్ ఫస్ట్ మాత్రం పాపప్ కెమెరా వివో నెక్స్ లో మనం చూసాం 2018 లో. తర్వాత OnePlus 7 Pro, రెడ్మీ K20 Pro లో, ఈవెన్ రియల్మీ లో కూడా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది. తర్వాత పాపప్ కెమెరా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఏదో ట్రై చేద్దాం అని చెప్పి Asus నుంచి Asus Zenfone 6, గ్లోబల్ గా Zenfone 6 అని పిలుస్తాం, ఇండియాకి Asus 6Z అనే పేరుతో వచ్చింది 2019 లో. ఇది ఫ్లిప్ కెమెరా మాడ్యూల్ తో వచ్చింది. అంటే బ్యాక్ కెమెరా ఏవైతే 2 కెమెరాస్ ఉంటాయో అప్పట్లో 48+13 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఇదే 48+13 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ కెమెరా కొట్టగానే ఇలా ఫ్లిప్ అయింది. అంటే రేర్ కెమెరానే ఫ్రంట్ కెమెరా కూడా యూస్ చేసుకోవచ్చు 48+13 మెగాపిక్సెల్ ని. ఇది 2019 లో తీసుకొచ్చారు. ప్రైస్ అరౌండ్ 32,000 లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ అయితే కొంచెం ఫ్లిప్ లో ఫస్ట్ వచ్చింది కదా, కొంచెం వెళ్ళింది. తర్వాత సామ్సంగ్ A80 అనే పేరుతో 2019 లోనే వీళ్ళు కూడా ఫ్లిప్ కెమెరా మీద పనిచేశారు. బ్యాక్ సైడ్ 48+8 మెగాపిక్సెల్ ప్లస్ 3D డెప్త్ కెమెరా ఉండేది. ప్రైస్ 48,000 రూపాయల వరకు లాంచ్ చేశారు. తర్వాత బిగ్ బిలియన్ డేస్ ఆ టైంలో అనుకుంటా 20-25,000 లో కూడా ఈ ఫోన్ అమ్మకానికి వచ్చినాయి. బట్ టు బి ఆనెస్ట్ సామ్సంగ్ A80 అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. జనాలు సరిగ్గా అడాప్ట్ చేసుకోవాలి. కొత్త ప్రయోగాలు అయితే ఇక్కడతో అయిపోయినాయి. బట్ పెరిస్కోప్ లెన్స్ వీటి పరంగా మాట్లాడితే ఫస్ట్ పెరిస్కోప్ లెన్స్ 2019 నుంచి 2020 మధ్యలో హువాయి నుంచి P30 Pro అండ్ సామ్సంగ్ నుంచి S20 Ultra ఇంట్రడ్యూస్ చేశారు. S20 Ultra లోనేమో డైరెక్ట్ స్పేస్ జూమ్ అని చెప్పి 100x దించేశారు. హువాయి P30 Pro లో మాత్రం 5x వరకు పెరిస్కోప్ షాట్స్ తీసుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చారు. సో ఈ రెండు ఫోన్స్ ఫస్ట్ పెరిస్కోప్ లెన్స్ తీసుకొచ్చినాయి. తర్వాత 2020s లో మిడ్ రేంజ్ మొబైల్స్ లో మ్యాక్రో కెమెరాస్ ని బాగా హైలైట్ చేశారు, ముఖ్యంగా రియల్మీ, రెడ్మీ బ్రాండ్లు. బట్ మెగాపిక్సెల్స్ లో మాత్రం ఫస్ట్ 48 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చింది ఏ బ్రాండ్ తెలుసా? అగైన్ నోకియానే. 2012 లో నోకియా 808 ప్యూర్ వ్యూ అని చెప్పని ఫోన్ తీసుకొచ్చింది 48 మెగాపిక్సెల్ తో. ఆ ఫోన్ లో ది బెస్ట్ ఫోటోస్ వస్తాయి అన్నట్లు ఆల్ ఓవర్ ఇంటర్నెట్ చెప్తుంది. నేను రీసెర్చ్ చేసినప్పుడు క్రిస్టల్ క్లియర్ ఇమేజెస్ వచ్చాయంట 2012 లోనే. తర్వాత 64 మెగాపిక్సెల్ కెమెరాస్ పరంగా మాత్రం మల్టిపుల్ బ్రాండ్స్ ఒకేసారి తీసుకొచ్చేసి ఒక పర్టికులర్ బ్రాండ్ మీద క్రెడిట్ ఇవ్వడానికి లేదు. డైరెక్ట్ 108 మెగాపిక్సెల్ 108 మెగాపిక్సెల్ ఫస్ట్ MI Note 10 Pro 2019 లో ఇండియాకి తీసుకొని వచ్చింది. ఫస్ట్ 108 మెగాపిక్సెల్ కెమెరా అదే. అండ్ దెన్ ఇందాక చెప్పాక 2022 లో బడ్జెట్ లో అంటే 30,000 రూపాయల అరౌండ్ లో Moto H30 Ultra లో 200 మెగాపిక్సెల్ కెమెరా చూసాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని చెప్పంటే కెమెరా ప్రయోగాల్లో కాదు కానీ ఇంటర్నల్ గా కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ లెవెల్లోను కెమెరాస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం, ఆల్రెడీ క్యాప్చర్ చేసిన ఫోటోస్ ని ఎడిట్ చేసుకోవడం, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం, వేరే పర్సన్స్ ని యాడ్ చేయడం, స్కెచ్ టు ఇమేజ్ అంటే మనం ఏదన్నా తీసుకున్న ఫోటోకి పెన్నుతో ఏదైనా గీస్తే లేనిది కూడా అక్కడ ఉన్నట్లు క్రియేట్ చేసేయడం. కంప్లీట్ గా AI ఎరాలోకి వచ్చేసాం. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇందులో స్కెచ్ టు ఇమేజ్, వివోలోనేమో సీజనల్ ఎఫెక్ట్స్ లేని ప్రదర్శనలో ఉన్నట్టు చూపించింది. అసలైంది మర్చిపోయా లో లైట్ ఫోటోగ్రఫీ. అర్ధరాత్రి కూడా పట్ట పగలు ఫోటోస్ తీసుకున్నట్లు వచ్చే ఫోన్స్ వచ్చేసినాయి. అండ్ వీడియోస్ లో 4K డాల్బీ విజన్, 8K వీడియోస్, స్లో మోషన్ వీడియోస్, మొత్తం మొబైల్ ఫోటోగ్రఫీనే చేంజ్ అయిపోయింది. ఒక ముక్కలో ఏంటంటే మొబైల్ ఫోటోగ్రఫీ కూడా ఒక సముద్రం లాగా అయిపోయింది. ఎంత మాట్లాడుకున్నా ఒక ఎండ్ లేకుండా వెళ్తూనే ఉండింది ఈ టాపిక్. బట్ నా ఎయిమ్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది ఎవల్యూషన్, ఇండియాలో మొబైల్ కెమెరా ఎవల్యూషన్ ఎలా జరిగింది అని మాత్రమే మీకు చెప్దాం అనుకున్నా. అండ్ ఐఎమ్ షూర్ నేను కంప్లీట్ గా డెలివర్ చేశానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముందుగా అడిగినట్లే ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ లో ఏ ఫోన్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, ఏ ఫోన్ ని మీరు చూశారు అనేది కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ చెప్తారు సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్. అలానే కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. మీ హైప్ పాయింట్స్ నాకు చాలా యూజ్ అవుతాయి.